నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. గతంగా ఇంతకు ముందు చూసుకున్నట్టయితే మనం ఒక 2 ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఆత్మకూరు ఫ్లైఓవర్ మీద గురించి మనం సాస్ టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగిందనమాట. నిత్యం ఇక్కడ వేల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి, అధికారులు ప్రయాణిస్తూ ఉంటారు, మంత్రులు ప్రయాణిస్తూ ఉంటారు, సో ఎమ్మెల్యేలు ప్రయాణిస్తుంటారు. అందరూ కూడా ఇక్కడి నుంచి ప్రముఖుల నుంచి అందరూ ప్రయాణించేటువంటి ప్రధాన ఏరియా అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇటువంటి ఏరియాలో ఈ విధంగా ఉంటే మాత్రం, అంటే ఇంత ప్రమాదకరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దగ్గర ఉన్నప్పుడు అలా ఎగిరి అమ్మా అని అంటుంది, తలకాయ నిప్పైపోతుంది సార్ రోడ్లతో. దాన్ని మరమ్మతులు చేయిస్తే వాహనదారులకి కొంచెం బాగుంటుంది. సో చూశారు కదా ఎలా ఉన్నాయో గుంటలు, కమ్మిలు, వీటి వల్ల ఎంత ప్రమాదం మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. ఖచ్చితంగా దీని మీద అధికారులు అయితే దృష్టి సాధించి స్టాండర్డ్గా మరమ్మతులు చేసి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగించాలని కోరుకుంటున్నాను మా సాస్ టీవీ తరఫున. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. ఏదైతే ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ ఉందో దీని మధ్యలో రబ్బర్ బెల్ట్లతో కనెక్టింగ్ లాగా వేస్తారనమాట. ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల దీన్ని ఇన్ఫర్మేషన్ మనమైతే సాస్ టీవీలో టెలికాస్ట్ చేసాము. ఇప్పుడు చూసుకున్నట్టయితే దాన్ని ఏం చేశారంటే అధికారులు పని అయితే చేశారు, కాకపోతే ఏసీ 24 అవర్స్ కూడా అవ్వలేదన్నమాట. ఇంకా 24 గంటలు కూడా గడవలేదు. ఆ కంకర ఏదైతే బెల్టులు ఉంటాయో డ్యామేజ్ అయిన బెల్టులు దాని మీద పోయడం జరిగింది. వాహనాలు తిరిగే కొద్దీ 24 అవర్స్ కూడా కంప్లీట్ కాకముందే మీరు చూసుకున్నట్టయితే ఆ కంకర ఏదైతే ఉందో రాళ్ళులాగా పైకి బయటకు వచ్చేసి రోడ్డు మీద మొత్తం కూడా, రోడ్డు సైడ్లు మొత్తం కూడా పేరుకుపోవడం అనేది జరిగిందనమాట. ఇది అధికారుల పనితనం అంటారా లేకపోతే ఏమంటారో మీరే కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనము పబ్లిక్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ రోడ్డు చూసుకున్నట్టయితే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ ఆకాశవంతన నెల్లూరు, కోవూరు ప్రజలకు అనుసంధానం అంటే రోజు రాకపోకలు చాలా బస్సులు కానీ, ఆటోలు కానీ అన్ని అంబులెన్స్గా తిరుగుతుంటాయి. ఇటువంటి వంతెన మనకు చాలా అవసరము. ఇది అత్యధిక ప్రాధికారాన్ని దీని ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇంతకుముందు ప్రచురించిన ప్రకారం వాళ్ళు యుద్ధ ప్రాతిపై తాత్కాలికంగా చేశారు. ఏదో ఉపశమనం చేసాం అంతకని తెలియదు. సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం అవసరం. శాశ్వత పరిష్కారం అయితే రాబో కాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా, వర్షాకాలం ఇబ్బంది పడకుండా అది చాలా ఉపయోగపడుతుంది. ఇది మనం తూతు మంత్రం చేయడం కాదు, యుద్ధపరం చేసామని కళనీళ్ళ కోసం కాదు, శాశ్వతంగా పరిష్కారం చేస్తే శాశ్వత ప్రజలకు, ఆకాశవత వెళ్ళే వాళ్ళకు అందరికి ఉపయోగపడుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ మీదే నేను ప్రత్యేకంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన నెల్లూరులో ఈ ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో చాలా ముఖ్యమైన ఫ్లైఓవర్ కాబట్టి దీని మీద ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అలాంటి ఏవి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అధికారులు స్పందించి కరెక్ట్ నిర్ణయం తీసుకొని దీనికి ఇప్పుడు పరిష్కారం ఏదైతే ఉందో దాన్ని పర్మనెంట్గా చేయాలని చెప్పి అయితే మేము కోరుకుంటూ ఉన్నాం.